బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతం గజేంద్రమోక్షం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ గడచిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరరెవ్వని వర్తనము ఒరులెరుగరట్టివాని నుతింతున్. అనేక వేషాలు వేసే నర్తకుడిలాగా పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తూ ఉంటారో, ఋషులు దేవతలు ఎవరి గొప్పతనాన్ని వర్ణించలేరో, ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అట్టి మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను. ముక్తసంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు. ప్రపంచంతో సర్వసంబంధాలు వదిలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలను ఆచరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయ ఎవ్వడిన్నియును దాల్చు ఆ పరేషునకు అనంత శక్తికి బ్రహ్మకు ఇద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల చేరంగగా నిశుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికేనొనర్తు వందనములు. భగవంతునికి పుట్టుక, పాపము, ఆకారము, కర్మలు, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయాప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం కలవాడు, ఈ రూపమూ లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కలవాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశమైనవాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందనివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిచేరదగినవాడు, మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చేవాడు అయినట్టి ఆ దేవదేవునకు నేను నమస్కారాలు చేస్తాను. శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణభర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికాత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనెడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. భగవంతుడు శాంతస్వరూపుడు, పరలోక సౌఖ్యప్రదాత, మోక్షానికి అధిపతి, నిర్విశేషుడు, దుష్టులకు భయంకరుడు, సంసారబద్ధులకు అందనివాడు, సర్వగుణధర్మాలు కలవాడు, సరళ స్వభావి, విశేషమైన జ్ఞానము కలవాడు, సర్వేంద్రియాల కార్యాలను చూచేవాడు, సమస్తానికి ప్రభువు, బహుక్షేత్రజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, సర్వానికి ఆదిమూల పురుషుడు, ఆత్మకు ఆధారమైనవాడు, సకల ఇంద్రియాలకు నియామకుడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయా అనే నీడతో ప్రకాశించే బహునేర్పరి, మిక్కిలి గొప్పవాడు, సమస్తానికి ఆదిబీజమైనవాడు, తనకి మూలకారణం ఏదీ లేనివాడు, అట్టి ఆ దేవదేవునికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తున్నాను. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్.
యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వకర్మలను కాల్చివేసి ఇతరమైనది మరేదీ తలచకుండా ప్రకాశించే తమ మనస్సులలో ఆ దేవదేవుని చూస్తూ ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను. సర్వాగమంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణిచ్చిన బోధాగ్నికి తన ఎంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి సమస్త అంతరాత్ముడై వెలుంగువానికి అచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశు నివేశదార సక్తులైన వారి కందగరాని వాని కాచరింతు వందనములు. పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అని నదులకు సంగమరూపమైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైనవాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలే సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు, గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కు లేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోనూ ఆత్మయై వెలుగువాడు. నాశనం లేనివాడు, పూజింపదగినవాడు. భార్యాపుత్రులు, ఇల్లు, పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నేను నమస్కారం చేస్తాను. వరధర్మ కామార్థ వర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చునెవ్వాడు కరుణ. ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు. ఆనందవార్ధి మగ్నాంతరంగులే కాంతులెవ్వని ఏమియు కోరక భద్రచరితంబు పాడుచుందురు. ఆ మహేషు ఆద్యు అవ్యక్తు అధ్యాత్మయోగగమ్యు పూర్ణు ఉన్నతాత్ము బ్రహ్మమైన వాని పరుని అతీంద్రియు ఈశు స్థూలు సూక్ష్మునే భజింతు. పావకుండర్చుల భానుండు దీప్తుల ఎభంగి నిగిడింతు రెట్లడంతురు. ఆక్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామరూప భేదములతో మెరయించి తగనడంచు. ఎవ్వడు మనము బుద్ధీంద్రియంబులు తానయై గుణ సంప్రవాహంబు నెరపు. స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాక తిర్యగమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక అన్నియుతానగు విభుదలంతూ. అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింపజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, సకల జీవరాశులను, సమస్త లోకాలను నానా విధాలైన నామరూప భేదాలతో సృష్టించి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలను ప్రవర్తింపజేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరుల మొదలైన వాటిలో ఏ ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణభేదాలకి, సత్తుకి అసత్తుకి అతీతుడు. అంతేకాకుండా అవి అన్నీ కూడా తానే అయి ఉంటాడు. అటువంటి ప్రభువుకు నమస్కరిస్తాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డ పడరాడె నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డ పడెడువాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపముల్ తన రూపమైన వాడు. ఆది మధ్యంతములు లేక అడరువాడు. భక్తజనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే.
విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభునీశ్వరునిం పరమపురుషునే భజింతున్ అని పలికి తన మనంబున గజేంద్రుడు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని ఇట్లనియే. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పనితః పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక.